నిన్న శుక్రవారం సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర రిలీజ్ అయిన మొదటి రోజు స్పెషల్ షోస్ హైర్స్ అన్ని కలిపి తెలంగాణలో మొదటి రోజు 45 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రాయలసీమ నుంచి 20 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 13 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 9 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 8 కోట్లు, గుంటూరు నుంచి 14 కోట్లు, కృష్ణా నుంచి 7 కోట్లు, ఇక నెల్లూరు నుంచి 5 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు దేవర సినిమా 82 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 11 కోట్లు, తమిళనాడు నుంచి 2.5 కోట్లు, కేరళ నుంచి 60 లక్షలు, ఇక హిందీ నుంచి 11 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 48 కోట్లు. అలా టోటల్గా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా 157 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 22 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు 44 కోట్ల కొంటే అందులో 22 కోట్లు మొదటి రోజు వెనక్కి వచ్చేసాయి. మరో 22 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. తెలంగాణలో 22 కోట్లు షేర్ రావాలి అంటే మరో 44 కోట్లు గ్రాస్ రావాలి. అంతేకాకుండా తెలంగాణలో ఇది సెకండ్ హైయెస్ట్ డిస్ట్రిబ్యూషన్ షేరు మొదటి రోజుకి. టాప్లో మన RRR సినిమా ఉంది 23 కోట్లు తెలంగాణలో మొదటి రోజు షేర్లో. సెకండ్ ప్లేస్లో సలార్ ఉంది ఇన్ని రోజులు. ఇప్పుడు సలార్ని బీట్ చేసి మన దేవర సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 22 కోట్ల కొంటే ఇక్కడ మొదటి రోజు 10 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 12 కోట్ల షేర్ రావాలి అంటే 24 కోట్లు గ్రాస్ రావాలి. ఈ 10 కోట్ల షేర్ మొదటి రోజు రావడం అనేది ఒక కొత్త రికార్డు. ఇంతవరకు రాయలసీమలో ఏ సినిమాకు కూడా 10 కోట్ల షేర్ రాలేదు మొదటి రోజు. ఇంతకుముందు ఆ రికార్డు మన రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా పేరు మీద ఉండింది. మొదటి రోజు ఆ సినిమాకు 7 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసి మొదటిసారి రాయలసీమలో డబల్ డిజిట్ షేర్ వచ్చింది. మొదటి రోజు 10 కోట్లు, అది దేవరాతో ఇది కొత్త రికార్డు. ఇక ఆ తర్వాత ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఇక్కడ 12.5 కోట్ల కొన్నారు మన దిల్ రాజే డిస్ట్రిబ్యూటర్ ఉత్తరాంధ్ర కూడా. ఇక్కడ మొదటి రోజు 6.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 50% వచ్చేసింది. ఇంకో 6 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది ఉత్తరాంధ్రలో. 6 కోట్ల షేర్ రావాలి అంటే మరో 12 కోట్లు గ్రాస్ రావాలి. ఇక తర్వాత ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే 7.5 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు ఈస్ట్ గోదావరిలో. ఇక్కడ మొదటి రోజే 4.5 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 3 కోట్ల షేర్ వస్తే ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అయిపోతారు. 3 కోట్ల షేర్ రావాలి అంటే మరో 6 కోట్ల గ్రాస్ రావాలి. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 6.5 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్లు వచ్చేసాయి మొదటి రోజే. మరో 2.5 కోట్ల షేర్ రావాలి అంటే 5 కోట్ల గ్రాస్ రావాలి. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 7 కోట్లకు కొంటే ఇక్కడ 3.5 కోట్ల షేర్ వచ్చింది మొదటి రోజే. ఇంకా 3.5 కోట్ల షేర్ రావాలి కృష్ణాలో హిట్ అవ్వడానికి, అంటే మరో 7 కోట్ల గ్రాస్ రావాలి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 8.5 కోట్లకు కొంటే మొదటి రోజే 7 కోట్లు వచ్చాయి, ఆల్మోస్ట్ వచ్చేసింది బ్రేక్ ఈవెన్కి. సో ఇంకా 1.5 షేర్ రావాలి అంటే ఇంకా 3 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఆ తర్వాత నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 4 కోట్లకు కొంటే ఇక్కడ మొదటి రోజే 2.5 కోట్ల షేర్ వెనక్కి వచ్చేసింది. మరో 1.5 షేర్ వస్తే నెల్లూరులో హిట్ అవుతుంది, అంటే మరో 3 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 112 కోట్లకు కొంటే మొదటి రోజే 62 కోట్లు షేర్ వెనక్కి వచ్చేసింది. అంటే మరో 50 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 50 కోట్ల షేర్ రావాలి అంటే మరో 100 కోట్లు వస్తే సినిమా హిట్ అయిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో. అంటే మొదటి రోజే 50% రికవరీ అయిపోయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక ఆ తర్వాత కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 16 కోట్లకు కొంటే మొదటి రోజు 6 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 10 కోట్ల షేర్ వస్తే కర్ణాటకలో హిట్ అయిపోతుంది. 10 కోట్ల షేర్ రావాలి అంటే కర్ణాటకలో మరో 20 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఆ తర్వాత తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 6 కోట్లకు కొంటే ఇక్కడ 1 కోటి మాత్రమే వచ్చింది షేర్ మొదటి రోజు. ఇంకా తమిళనాడులో 5 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి, అంటే 10 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే తమిళనాడులో. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 1 కోటికి కొంటే ఈ సినిమాని కేరళ రాష్ట్రానికి. ఇక్కడ మొదటి రోజు 25 లక్షల షేర్ ఉంది, అంటే ఇంకా 75 లక్షల షేర్ రావాలి అంటే మరో 1.5 కోటి దాకా గ్రాస్ రావాలి. ఇక తర్వాత హిందీకి వచ్చేసి ఈ సినిమాని మన కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్స్లో 20 కోట్లకు కొంటే మొదటి రోజు 4 కోట్ల షేర్ వచ్చింది, అంటే ఇంకా హిందీలో 16 కోట్ల షేర్ రావాలి హిట్ అవ్వడానికి, అంటే 32 కోట్లు గ్రాస్ రావాలి హిందీ వరకు. ఇక తర్వాత ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాను 27 కోట్లకు కొంటే మొదటి రోజే 24 కోట్లు వచ్చేసింది, ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి వచ్చేసింది గుంటూరు మాదిరి.
అంటే మరో 3 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి ఓవర్సీస్లో, అంటే మరో 6 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా మన దేవరా పార్ట్ 1 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు ప్రపంచవ్యాప్తంగా 182 కోట్ల కొంటే మొదటి రోజు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 98 కోట్లు ఉంది. ఆల్మోస్ట్ 100 కోట్ల షేరు మొదటి రోజే వచ్చేసింది. అంటే మరో 84 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 84 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 165 నుంచి 170 కోట్ల గ్రాస్ వస్తే సరిపోతుంది. ఈరోజు శనివారం, ఈరోజు కలెక్షన్స్ నాకు తెలిసి ఒక 50 కోట్లు రావచ్చు. ఇక రేపు ఆదివారం కూడా శనివారం మాదిరే ఒక 50 కోట్లు రావచ్చు. సో 3 రోజుల్లో మొదటి వీకెండ్ నాకు తెలిసి సినిమా ఈజీగా 250 నుంచి 300 గ్రాస్ అయితే వచ్చేస్తుంది. ఇక మిగతా బ్యాలెన్స్ మొదటి వారంలో లేదా మొదటి 10 రోజుల్లో, వచ్చే వారం కల్లా, వచ్చే వీకెండ్లో కంప్లీట్ అవుతుంది. సినిమా ఖచ్చితంగా క్లీన్ హిట్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత లాభాలు ఎంత వస్తాయి అనేది చూడాలి. వచ్చే లాభాలని బట్టి సినిమా హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టర్ అనేది తెలుస్తుంది. ఇది మన జూనియర్ ఎన్టీఆర్కి కెరియర్లో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్ డే 1 కానీ ఓవరాల్గా చూసుకున్న సోలో హీరోగా హయ్యెస్ట్ కలెక్షన్స్ పెట్టాడు సినిమాకు. సినిమా అయితే నేను చూశాను, నాకైతే బాగా నచ్చింది, బాగుంది సినిమా. ఒకసారి చూడొచ్చు. సో ఖచ్చితంగా చూడండి. అది మన జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవరా పార్ట్ 1 రిలీజ్ అయిన మొదటి రోజు 157 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 98 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 182 కోట్ల కొంటే మొదటి రోజే 50% రికవరీ అయిపోయింది. ఇంకా సినిమా హిట్ అవ్వాలంటే మరో 84 కోట్ల గ్రాస్ రావాలి. అంటే 170 కోట్ల దాకా గ్రాస్ రావాలి, 84 కోట్ల షేర్ రావాలి. ఈజీగా వచ్చేస్తాయి, సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇక ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 300 కోట్లు. ఈ సినిమాని మన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రామ్, యువసుధ ఆర్ట్స్తో కలిపి తీశాడు. ఓకే, బాయ్.